అందరూ ఏం కోరుకుంటారు, ఇక్కడ జాబ్ రావాలంటారు. జాబులు వచ్చినాయా 5 ఏళ్ళలో? నో జాబ్స్. ఓన్లీ డెవలప్మెంట్ లేదు. వీ వాంట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే బాబు, సో చంద్రబాబు. జాబ్ వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ రెండు పొత్తుతో వస్తున్నాయి కదన్న, ఇది ఒక విధంగా మెరిట్ అని చెప్పుకోవాలా, డీమెరిట్ అని చెప్పుకోవాలా టీడీపీకి? అది పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా టీడీపీలో రాంగ్ స్టెప్స్ వేసినా లేకపోతే వేరేది ఏమైనా చేసినా అటు ఇంకొక పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఎవరైనా రాంగ్ చేస్తూ ఉంటే వాళ్ళు దానికి మీరు చేస్తుంది రాంగ్ అని చెప్పి మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు జనానికి కూడా తెలుస్తుంది ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నారు. అన్న ఈరోజు చూసుకున్నట్టయితే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇన్ కేస్ మీరే ఉన్నారు ఇక్కడ జాబ్ కోసం వచ్చినట్టున్నారు, అంటే నిజంగా ఇప్పుడు ఆంధ్రాలో ఐటీ అనేది డెవలప్ లేదని చెప్పుకోవచ్చు అంటారా? యాక్చువల్లీ నేను లాస్ట్ 4 years నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను. కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ఇన్ కేస్ నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నా, ఎప్పటికైనా నేను ఆంధ్రాలో వర్క్ చేయాలని నాకు ఉంటుంది. బట్ మాకు అక్కడంటూ ఇండస్ట్రీస్ ఏమీ లేవు. అలానే ఐటీ హబ్ అసలు డెవలప్ లేదు. సో ఇఫ్ బాబు వస్తే ఐటీ హబ్ వస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే లాస్ట్ 2014 to 19లో హెచ్సిఎల్ కంపెనీ విజయవాడ వచ్చింది. మన జగన్ రెడ్డి వచ్చి రాగానే వెళ్ళిపోయింది. అదే అర్థం చేసుకోవచ్చు. సో బాబు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే జరుగుతుందంటారు, కానీ ఇప్పుడు అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఏమని చెప్పుకోవచ్చు? అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చా, జరగలేదని చెప్పుకోవచ్చా, అంటే అవినీతి ఉందని చెప్పుకోవాలంటారా? నార్మల్గా నడుచుకుని వెళ్ళి కోట తీసుకునే వాళ్ళని ఈయన ఇంటికి వచ్చి కోట ఇస్తున్నారు అంటారు. అంటే సోమరబోతులు చేయడం అని అర్థం. ఇంట్లో కూర్చోబెట్టి మేపుతాను కూర్చొని తినరా అన్నట్టు అర్థం. అది మనకు వద్దు. ఓకే. సో ఏమంటారని అంటే ఇచ్చేటువంటి ఉచిత పథకాలు వద్దు, కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఉచిత పథకాలు ఎంత ఇస్తారు? 5 సంవత్సరాలకి ఇస్తే ఒక 50,000 ఇస్తారు. అదే జాబ్ ఉంటే ఎవ్రీ మంత్ నువ్వే కదా శాలరీ 10,000 పంపుతావు ఇంటికి. సో ఫ్యామిలీ అంతా సెటిల్డ్ అవుతావు. సో దట్స్ వాట్ వీ వాంట్. నలుగురు బతికేది కావాలి, ఒక్కడు బతికేది వద్దు. సో ఓకే అన్న, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ ఉన్న నాయకుడు అయితే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుంది అంటారు? ఎగ్జాంపుల్ బాబు. ఎగ్జాంపుల్ బాబు. మీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏం చెప్పుకోవచ్చు? చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ విజనరీ లీడర్, వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్. ఆయన తర్వాత ఎవరైనా. అందుకే ఆయనకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా చేసింది. లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్కి సపోర్ట్ చేసినా కూడా జగన్ నగ్గుతాడు కదా అన్న. ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. మీరు అంటున్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంటే టీడీపీకి బాబు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కదా, గతంలో చూసుకున్నట్టయితే కనీసం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పోనీ ఇప్పుడన్నా కొంచెం ముందుకెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? ఇల్లు కట్టాలంటే శంకుస్థాపన చేయాలి, కింద పునాది వేయాలి, తర్వాత ఇల్లు కట్టాలి. ఒకేసారి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతా అంటే సెట్ కాదు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు, రేపు పొద్దున్న తర్వాత ఎదుగుతున్నాడు. ఆయన కూడా సీఎం అవ్వచ్చేమో నెక్స్ట్ 5 years తర్వాత. మళ్ళీ తర్వాత ఇన్ కేసు ఇప్పుడు టీడీపీ కనుక గెలిస్తే పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చానా? ఇన్ కేసు ఇప్పుడు టీడీపీ గుర్తుగా గెలిచి ఆయన ఆశపడడు, మనకు ఆశకు అద్దు ఉండాలి. ఆయన సీఎం కోరుకోడు, మినిస్టర్ కోరుకోడు. బాబు ఇస్తే మినిస్టర్ తీసుకుంటాడు. బట్ విజనరీ లీడర్ కాబట్టి, సీనియర్ కాబట్టి బాబు ఇస్ ద సీఎం. ఎవ్రీవన్ నోస్ దట్. అంటే నా ఒక విషయం మనం మాట్లాడుకున్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జైలు వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ సందర్భాన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చా? అంటే జగన్ గారు రివెంజ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రకారం పెట్టినారు, తర్వాత హైకోర్టు దాన్ని రాంగ్ అంది. ఎవ్రీవన్ నోస్ దట్. దట్ మీన్స్ దట్స్ ఎ ఫాల్స్ ఎలిగేషన్, నథింగ్ రాంగ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి రివెంజ్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు రేపొద్దున బాబు వచ్చాక కూడా జగన్కి రివెంజ్ ఉంటుంది. ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆయన తక్కువ స్కామ్ ఏం చేయలేదు, 1,00,000 కోట్లు చేసినాడు కదా. ఎవ్రీవన్ నోస్ అంటారు కదా. దట్స్. సో ఓకే భయ్య, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు డెవలప్మెంట్ అంటే ఏ సెక్టార్ని కానీ దేన్ని డెవలప్ చేస్తే మేబీ మన కంట్రీ కానీ మన స్టేట్ కానీ డెవలప్ అవుతుంది? డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏమీ లేదండి. అన్నీ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అన్న ఎన్ని ఇండస్ట్రీలో జాబులు రావడం. నువ్వు డిగ్రీ చదువుకున్నాడు డిగ్రీ పరంగా జాబ్, డిప్లొమా చదువుకున్నవాడు డిప్లొమా పరంగా జాబ్. ఈవెన్ ఆమె బీటెక్, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, నాకు ఐటీ సెక్టార్లో జాబ్. అలా ఒక్కొక్కరికి ఒక సెక్టార్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అమీర్పేట ఏరియాలో చాలామంది చదువుకుని ఇక్కడెక్కడే కోచింగ్లు తిరుగుతూ ఉంటారు. మీరు ఎవరొకరిని ఇంకో 2-3 చెక్ చేయండి. ఎవరన్నా పాపం నాకు జాబ్ లేదు భయ్యా, 2 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం భయ్యా అంటారు. ఈవెన్ నన్ను కూడా చాలామంది రిఫర్ అడుగుతారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్కి జాబ్సే లేవు. ఫ్రెషర్స్కి జాబ్స్ రావాలంటే మన దగ్గర స్టార్టప్ కంపెనీస్ రావాలి, పెట్టుబడులు రావాలి. ఇవన్నీ రావాలి అంటే కంపల్సరీ మన ఏరియాలో కూడా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు కియా ఉంది,
ఆంధ్రాలో కియా ఎట్లా డెవలప్ అయింది, అలా ఇంకో 4-5 ఇండస్ట్రీలు వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఉన్న వాళ్ళు కూడా జాబ్లో సెటిల్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు ఐటీ సెక్టర్కి రారు. అవును కదా. అది సో ఏ సెక్టర్ వాళ్ళు అందులో ఉంటే డెవలప్ ఉన్నాడు. దాంట్లో ఉంటుంది. అంటే ఏది ఏమైనా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మాత్రం ఉచిత పథకాలు లేకుండా కూడా గవర్నమెంట్ అనేది బాగానే ఉంటుందంట. ఆబ్వియస్లీ దట్స్ వాట్ ఐఎమ్